చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన భారత జట్టు ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్కు రెడీ అవుతుంది. రెండో టెస్ట్ మ్యాచ్కి భారత జట్టును కూడా ఇదివరకే అనౌన్స్ చేశారు. దీని ప్రకారం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్తోనే దాదాపు సెకండ్ టెస్ట్ మ్యాచ్కు భారత్ బరిలోకి దిగనుంది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27వ తేదీన కాన్పూర్ వేదికగా జరగనుంది. వాస్తవంగా కాన్పూర్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అయితే స్పిన్ బౌలింగ్ను దృష్టిలో పెట్టుకుని రెండవ టెస్ట్ కోసం టీమిండియా సిద్ధం కాబోతోంది. ఇందులో భాగంగానే ఓ ఎక్స్ట్రా స్పిన్నర్ను బరిలోకి దింపడానికి రోహిత్ శర్మ రెడీ అయినట్లు తెలుస్తుంది. మూడవ స్పిన్నర్ను తీసుకుంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టులో అయితే కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా వికెట్లు తీయగలడు. అయితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావాలంటే ఖచ్చితంగా ఓ ఫాస్ట్ బౌలర్ పక్కకి తప్పుకోవాలి. మహమ్మద్ సిరాజ్ లేదా ఆకాష్ దీప్ను పక్కన పెట్టి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుల్దీప్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.